హలో హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు నేను విజయవాడ వెళ్ళాను. విజయవాడలో ఒక హోటల్ చూసాను. బస్ స్టాండింగ్లో ఒక హోటల్ చూశాను, మధువాణి అని. సెకండ్ ఫ్లోర్లో ఉంది. హోటల్కి వెళ్ళాము. రెస్టారెంట్ బాగుంది ఫ్రెండ్స్. వెజ్ మిల్స్ అనమాట. వెజ్ మిల్స్ అనేది ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఎవరో తినట్లు, ఎక్కడికి వెళ్ళినా బిర్యానీ. చాలా నాళ్ళ తర్వాత నేను మిల్స్ తినడానికి వెళ్ళాను, వెజ్ మిల్స్ తినడానికి. కానీ వెళ్ళినందుకు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. 10 రకాల కూరలు, 2 ఫ్రైలు, 2 పులుసులు, చట్నీ, పెరుగు, సాంబారు, వెజ్ బిర్యానీ. సూపర్ పెట్టారు ఫ్రెండ్స్. అసలు స్వీట్ అయితే అసలు చెప్పలేము. అసలు స్వీట్ అయితే ఇంకా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా వీడియో చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇలా ట్రై చేయండి. మనం ఎప్పుడు జర్నీలు ఎక్కువ చేస్తాం కదా, విజయవాడ బస్ స్టాండింగ్ అంటే కంపల్సరీ పోతుంది. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇలా ట్రై చేయండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉంది మధువాణి అని. చాలా బాగుంది ఫ్రెండ్స్. తినొచ్చు, కడుపు నిండా తిన్నాం. మనకి ఏదన్నా కర్రీస్ చాలకపోయినా మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళు ఇస్తున్నారు. కానీ చాలా అంటే చాలా బాగుంది. రేట్ అనేది చూడకూడదు, మనకు కడుపు నిండిందా లేదనేది చూడాలి. నాకు మాత్రం చాలా నచ్చింది. చట్నీలు ఉన్నాయి ఫ్రెండ్స్, 3 రకాల చట్నీలు పెట్టారు. అసలు తిన్న వాళ్ళకి తిన్నంత స్వీట్ అయితే అసలు చెప్పలేము ఫ్రెండ్స్. సగ్గుబియ్యం పాయసం అంటే చాలా బాగుంది. అసలు మనం ఇంట్లో చేసుకుంటే కూడా టేస్ట్ రాదు ఫ్రెండ్స్. చాలా బాగుంది అసలు స్వీట్. నేను అడిగి ఇంకొక కప్పు తీసుకున్నా. చాలా బాగుంది. చూడండి, లాస్ట్లో సాంబార్ అయితే ఇంకా చెప్పవసరం లేదు. అవన్నీ బాగుంటాయని అక్కడ దాకా వెళ్తారని అలా అనిపించింది నాకు. చాలా బాగుంది. లాస్ట్లో పెరుగు అయితే అసలు గడ్డ పెరుగు ఎంత టేస్టీగా ఉందంటే అసలు చాలా. మీరు కూడా ఈసారి నాకు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా తిన్నప్పుడు నాకు చూడండి, మీరు కూడా ట్రై చేయండి.